అక్కడి నుంచి దేవరకొండకు నైట్ వరకు దేవరకొండకు చేరుకుంటుంది. డే 4 వచ్చేసి మనకు దేవరకొండలో 10 గంటలకు యాత్ర అయితే స్టార్ట్ అవుతుంది. సో దేవరకొండలో ఉన్నటువంటి యాదవ సోదరులు అందరూ అదే పక్కన ఉన్నటువంటి డిండి, చందంపేట, పిఏపల్లి ఆ ఏరియాలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొనవచ్చు. సో దీనికి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా మల్లేశ్వరి యాదవ్, అదేవిధంగా ముచ్చర్ల ఏడుకొండల యాదవ్ గారు కొనసాగుతున్నారు. మళ్ళీ ఇన్ఛార్జ్గా టోటల్గా డిస్టిక్ ఇన్ఛార్జ్గా ముచ్చర్ల ఏడుకొండల యాదవ్ గారు అయితే కొనసాగుతున్నారు. ఆ రోజు అంటే 12 ఆగస్టు రోజు దేవరకొండ, నల్గొండలో కంప్లీట్ చేసుకొని సూర్యాపేటకు వరకైతే ఈ యాత్ర రీచ్ అవుతుంది. సో డే 5 రోజు సూర్యాపేటలో మళ్ళీ సూర్యాపేటలో 13 ఆగస్టు అంటే బుధవారం రోజు సూర్యాపేటలో మార్నింగ్ 10 గంటలకు స్టార్ట్ అయ్యి ఖమ్మం చేరుకుంటుంది. సో అక్కడ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా మర్యాద సైదుల్ యాదవ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్గా లోడంగి గోవర్ధన్ యాదవ్ గారు కొనసాగడం జరుగుతుంది. సో డే 6 వచ్చేసి 14 ఆగస్టు ఖమ్మంలో 10 గంటలకు యాత్ర స్టార్ట్ అయ్యి మహబూబాబాదులో మళ్ళీ 4 గంటలకు యాత్ర కొనసాగుతుంది. చివరగా ఇది వరంగల్కి అయితే చేరుకుంటుంది. ఇక్కడ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా సింబాద్రి యాదవ్, మల్లిబాబు, ఎడ్ల వేణు యాదవ్ కొనసాగుతున్నారు. అదేవిధంగా ఇన్ఛార్జ్గా వెంకట నరసయ్య యాదవ్ గారు అయితే కొనసాగుతున్నారు.